ఇదంతా పాత నిబంధనలు అవా, ఇప్పుడు చెప్పక మాకు అని భక్తులు ఒకటి ఉంటాడు. నేను అంటాను, మరి కొత్త నిబంధనలు దీనికి భిన్నమైన సిస్టమ్ ఇంకేదైనా ఉందో చూపి, నాకు చూపించు. అది కొట్టివేయబడింది, ఇప్పుడైతే మనం ఈ విధముగా మరి ఉందా? మరి మీరు ఎవడీడు? పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. ఈడే ఏ నిబంధన లేకుండా ఉన్నాడు భూమి మీద. మరి ఈడిదే నిబంధన చెప్పురా. ఎవడీడు? ఉరకాడికి సౌండ్ ఎక్కువ అరుతుంటాడు అంతే. వేస్ట్. డబ్బాలో రాయి, ఏం ఉపకారం లేదు. వడిసెల్లో ఉంటే ఉపకారం, దాని సౌండ్ రాదు. ఆడి సౌండ్ లేకుండా చేస్తుంది, అది క్వాలిటీ. సంఘంలో రెండు రకాలు ఉంటారని చెప్పాడు ఒక దైవజనుడు. కొంతమంది ఉప్పు అంట, కొంతమంది కరివేపాకు అంట. ఇక్కడ ఒక మంచి వంట చేసే మేస్త్రి గారు 100 కేజీల గిన్నెకి సరిపడా సాంబార్ పెడుతున్నాడు. ఓ మరుగుతోంది. అందులో ఎంత ఉప్పు వేసి ఉంటారు? కేజీ 2 కేజీలు వేసి ఉంటారేమో. పెద్ద పాత్రకి సాంబార్ పెట్టారు. బేసిన్ లో పోసాడు ఉప్పు. అందులో చూస్తుండగా ఎంత వెతికిన ఉప్పు కనపట్ల. అది కరిగిపోయి రుచి ఇచ్చేసింది. వేసారు లేదో రుచి చూస్తే తప్ప వెతికి పట్టుకుందామంటే దొరికే అవకాశం. ఇక చివరిలో అంతే సమానమైన పాత్ర, ఇంకో 100 కేజీల పాత్ర పెట్టి తాలింపు వేసి ఇంత కరివేపాకు వేసారు. చూస్తే అక్కడో గోతులో ఉంది కరివేపాకు. ఈ సాంబార్ మొత్తం పోసాక పైకి వచ్చి కూర్చుంది. మరిగి 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 అంతరికి రుచి ఇచ్చిన ఉప్పేమో, లాస్ట్లో వేసిన కరివేపాకేమో. సంఘంలో ఇద్దరు ఉంటారు, ఉప్పుగాడు ఒకడు, కరివేపాకుగాడు ఒకడు. మనం ఉప్ప కరివేపాక ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. ఆర్ యు మిస్టర్ సాల్ట్? కరివేపాకు తెచ్చుకో. కొంతమంది తాము కరిగి దేవుని సంఘాన్ని కాపాడతారు. మీరు లోకానికి వాళ్ళే లేకపోతే సంఘం లేదు. కనపడరాళ్ళు కరిగిపోయి సంఘం ఈరోజు నిలబడిందంటే వాళ్ళు కారణం. అలాంటి ఉప్పులు అంటూ వాళ్ళు ఉన్నారు. తమ కాలిపోయి వెలిగించే కొవ్వొత్తులు అంటూ వాళ్ళు ఉన్నారు. ఏమి లేదు, లాస్ట్లో సీయమని పైకి నుంచునే కరివేపాకు ఉంటారు.